ఒకరోజు అక్బర్ బీర్బల్ కోట ఆవరణంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. మాటల సందర్భంలో అక్బర్ బీర్బల్, నా రాజ్యంలో ప్రజలను ఎక్కువగా మోసం చేసే వాళ్ళు ఎవరో చెప్పగలవా అని అడిగాడు. వ్యాపారస్తులు ప్రభు, కల్తీ సరుకులు అమ్ముకుంటారు, బియ్యంలో రాళ్ళు, పాలలో నీళ్లు కలిపి వేల ప్రజలను మోసం చేస్తారు అన్నాడు బీర్బల్. వ్యాపారస్తులు అందరూ మోసగాళ్ళు అంటే నేను నమ్మను. కొందరు మంచివాళ్ళు, కొందరు చెడ్డవాళ్ళు ఉండొచ్చుగా ప్రభు. నాకు తెలిసి అందరూ ఏదో విధంగా ప్రజల్ని మోసం చేసేవాళ్ళే అన్నాడు. అలాగని రుజువు చేయగలవా అని అన్నాడు అక్బర్. తప్పకుండా ప్రభు, నా దగ్గర ఒక పథకం ఉంది, మీరు అనుమతిస్తే రుజువు చేస్తానని అన్నాడు బీర్బల్. అనగానే తల ఊపాడు అక్బర్. మరునాడు ఆగ్రాపట్నంలోని వ్యాపారస్తులకు అక్బర్ చక్రవర్తి ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు వెళ్ళాయి. కారణం తెలియని వ్యాపారస్తులు భయపడుతూ వచ్చారు. వాళ్ళతో అక్బర్, మంచి కార్యం కోసమే మిమ్మల్ని పిలిచాము. నేను సర్వమతాలకు సంబంధించేలా ఒక పండగ చేయాలని అనుకుంటున్నాను. మీరంతా తలా ఒక చెంబుడు పాలు తేవాలి అన్నాడు. చెంబుడు పాలెందుకు ప్రభు, మీరు ఆజ్ఞాపిస్తే ఒక బిందె నిండా తీసుకువస్తాము అన్నాడు వ్యాపారస్తులందరూ. మీరు ఎక్కువ కష్టం తీసుకోకండి, రేపు ఉదయాన్నే ఒక చెంబుతో పాలు తీసుకురండి చాలు, మధ్యలో కల్పించుకుంటా అన్నాడు బీర్బల్. బీర్బల్ వారి కోసం ఒక పెద్ద గంగానాన్ని ఒక గదిలో ఉంచాడు. సూర్యోదయం కాకముందే వ్యాపారస్తులు చెంబులతో బారులు తీరారు. ఒక్కొక్కరుగా వచ్చి తమ చేతిలోని చెంబును కాగులోకి వంచి వెళ్ళిపోసాగారు. అందరూ వెళ్ళిపోయాక అక్బర్ బీర్బల్ ఆ గదిలోకి వెళ్ళారు. ఎంతో కుతూహలంగా కాగులోకి చూసిన అక్బర్ ముఖం తెల్లబడింది. ఆ కాగులో ఒక్క పాల చుక్క కూడా లేదు. కాగు నిండా నీళ్లే ఉన్నాయి. వ్యాపారస్తులు అందరూ ఒకేలా ఆలోచించారు ప్రభు. మిగతా అందరూ పాలు పోస్తారు, తనొక్కడే నీళ్లు పోస్తే ఎవరికి తెలుస్తుందని అందరూ నీళ్లే తీసుకువచ్చారు అన్నాడు ముసిముసి నవ్వు నవ్వుతూ బీర్బల్.